హాయ్ గైస్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి నాగుల్లో రాహుల్ కళాకార్ వరల్డ్ బిగ్గెస్ట్ ఫేమస్ అండి. సో ఎపిసోడ్ నెంబర్ 2 అండ్ ఇక్కడ దగ్గర 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 2025లో గణేష్ మోడల్స్ అయితే తయారు చేయడం జరిగిందండి. సో ఆ బ్లాగ్ వచ్చేసి తీయడం వచ్చాను. సో స్పెషల్ అందరికీ ఏంటంటే కొత్త సంవత్సరంలో అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అండ్ చాలా మీరు అనుకున్న కోరికలు ఇంకా తొందరగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. సో ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే 4 విగ్రహాలండి. సో ఒక వేరే లెవెల్లో ఉంది అండ్ చాలా అద్భుతంగా బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకోటి ఏంటంటే చాలా స్పెషల్ గణేషులు చాలా అద్భుతంగా ఉన్నాయి, యూనిక్ మోడల్లో అండ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అన్ని ముంబై స్టైల్ మోడల్ గణేషే. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిన కోరుతున్నాను. అండ్ అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. లెట్స్ స్టార్ట్ అ వీడియో. అండ్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ అండి దయచేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అద్భుతంగా ఉందండి గణేషుడు మాత్రం నిజంగా 2025లో వేరే లెవెల్ అండ్ చాలా తొందరగా స్టార్ట్ అయింది గణేష్ విగ్రహాలు అయితే. సో లాక్ చేయకుండా ఇక తొందరగా స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి మన నాగుల్లో అండి. సో రాహుల్ కళాకార్ ఎపిసోడ్ నెంబర్ 2 2025 స్పెషల్ గణేష్ అండ్ స్పెషల్ బ్లాగ్. సో ముంబై స్టైల్ మోడల్ గణేష్ మేకింగ్ అయితే అవుతున్నాయి ప్రజెంట్ లోపల. సో దీని అడ్రస్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు మనకు నాగుల్ మెట్రో స్టేషన్, మనకు ఉప్పల్ టు నాగుల్కి వెళ్ళే రూట్లో మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. సో పిల్లర్ నెంబర్ వచ్చేసి మనకు C822 ఆపోజిట్లో రాహుల్ కళాకార్ ఫస్ట్ షెడ్. సో ఇక్కడ వచ్చేసి ఒక కొత్త మోడల్స్ అయితే అన్న దాదాపు మనకు 2 or 3 months నుంచి వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో గైస్ ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ అనేది 220 డేసే ఉందండి. సో అన్న వాళ్ళు కూడా ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేస్తున్నాను. చాలా విగ్రహాలు ఈసారి అయితే అన్న వాళ్ళు పర్చేస్ కొత్త మోడల్స్లో మనకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడైతే వర్క్ అనేది చాలా తొందరగా స్టార్ట్ చేశారు. సో ప్రజెంట్ మనం ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే మనము ఇక ఈ గణేశుని విగ్రహం వచ్చేసి హ్యాండ్స్ ఫిట్ చేయకుండా ఓన్లీ మేకింగ్ ప్రాసెసింగ్ అయితే చూపించాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ మొత్తం టోటల్లీ వినాయకుడు అయితే రెడీ అయి ఉన్నారండి. సో చూస్తారు కదా హ్యాండ్ ఎట్లా ఫిట్ అయి ఉన్నాయో. సో మనకి ఇది వచ్చేసి మన రాముని అవతారంలో ఉన్న గణేశుడు అండి. సో పక్కన వచ్చేసి మన లక్ష్మణుడు, ఇక్కడ వచ్చేసి సీతమ్మదేవి అండ్ ఇక్కడ వచ్చేసి మన బజరంబలి ఆంజనేయ స్వామి అయితే వస్తాడు ఈ విగ్రహానికి. ఇది దగ్గర 14 to 15 feet హైట్లో అయితే ఉంది గణేశుడు. సో ఒక న్యూ లుకింగ్ మోడల్ గణేశుడు అయితే చూసుకోవచ్చు మనము. హ్యాండ్స్ కానివ్వండి, లెగ్ కానివ్వండి టోటల్లీ ఫిట్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. సో ఒక కొత్త లుకింగ్ మోడల్స్లో అయితే 2025లో మనకు గణేశనం సీతారాముల మూమెంట్లో అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్న గణేశుడు. సో ఇదొక కొత్త కాన్సెప్ట్ అన్న వాళ్ళది. సో ఇక్కడ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే సీతమ్మదేవి వారు వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ అనేది ఇట్లా పట్టుకొని ఉన్నారండి. సో రామాయుడు వచ్చేసి మనకు పైన బ్లెస్సింగ్స్ హ్యాండ్ ఇక్కడ బాణం పట్టుకున్నట్టు అండ్ ఇక్కడ ఇది ఉన్నట్టు. సో ఈ మోడల్తో పాటు ఇంకొక 2 మోడల్స్ విగ్రహాలు అయితే తయారు చేసి పెట్టేసి అన్న వాళ్ళు. సో అవి ప్రజెంట్ అయితే ఒక 5-6 feet ఉండొచ్చు. సో ఇక్కడ చూస్తారు గైస్ ఏ విధంగా ఉందో. ప్రీవియస్ వీడియోలో అయితే మీకు టోటల్ చూపించాను. ఈ వీడియోలో అయితే హ్యాండ్స్ ఫిట్టింగ్, టోటల్ బాడీ టచ్అప్ కానివ్వండి టోటల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఒక కొత్త లుకింగ్ తోటి ముంబై స్టైల్ మోడల్ గణేశుడు అయితే మీకు చూపిస్తాను. సో చూసేయండి గైస్, ఇది వచ్చేసి ఇది మన కొత్త లుకింగ్ మోడల్ 2025. సో ముంబై స్టైల్ మోడల్ గణేశుడు. సో ఇటు సైడ్ ఒక లయన్, అటు సైడ్ ఒక లయన్ అండి. మధ్యలో వచ్చేసి మన ముంబై స్టైల్ మహారాజ్ గణేశుడు. సో చూస్తారు కదా ఏ విధంగా కూర్చొని ఉన్నాడు. సో ఒక కొత్త లుకింగ్ అండి. అండ్ మన మూసిక్ మహారాజ్ లడ్డు తీసుకొని ఇక్కడ అయితే చిన్నగా వచ్చింది ఇక్కడ అండ్ చాలా అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం కూడా. సో నా ఇంటెన్షన్ ఏంటంటే గణేశుడు కూడా చాలా అద్భుతంగా ఉందండి, కానీ హ్యాండ్స్ అనేది లడ్డు చేయి అనేది కంపల్సరీ పెట్టాలి. సో అన్న వాళ్ళు అయితే పెట్టలేదు. సో ఇదొక కొత్త మోడల్ ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. సో చూసుకోవచ్చు అందరూ. అండ్ కొత్త మోడల్ కొత్త లుకింగ్ గణేశుడు అయితే చాలా అద్భుతంగా ఉందండి. అండ్ ఇంకొక మోడల్, ఇది సెకండ్ మోడల్ అండి. సో ఇప్పుడు ఒక 3rd మోడల్ గణేశుడు అయితే మీకు చూపిస్తాను. అండ్ చాలా అద్భుతంగా ఉంది. కొత్త మోడల్ కొత్త లుకింగ్ తోటి చాలా లుక్ అవుతుంది. సో ఈ రోలో అయితే చాలా విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టి లైన్లో అయితే గణేష్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ అన్న లోపల వర్క్ అయితే చాలా ఫాస్ట్గా చేస్తారు. అండ్ వాళ్ళకు మేకింగ్ చేయడానికి రాడ్స్ అండి. సో ఇవన్నీ మొత్తం బేక్స్ రాడ్స్ అంటే మనకు స్టాండ్ సైడ్ కింద పెట్టడానికి. అండ్ గైస్ ఆల్రెడీ ఇక్కడ అన్న వాళ్ళు అయితే డై పెట్టేసి లోపల రబ్బర్ బ్యాండ్ పెట్టి అది డై ఇది పెట్టేసి కూడా రెడీగా ఉన్నాయండి. సో గణేష్ మేకింగ్ చేయడానికి. సో 3rd మోడల్ వచ్చేసి ఇది. సో చూస్తారు కదా నందీశ్వరుడు పైన కూర్చున్న గణేశుడు. సో బ్యాక్ డ్రాప్లో వచ్చేసి ఎలిఫెంట్, ఇటు సైడ్ ఎలిఫెంట్, బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఆల్రెడీ
లడ్డు ఇచ్చిన కానీ లోపల లడ్డు పెట్టుకొని కాకపోతే కొంచెం బెండే ఉంది. ఈ గణేశుడు కూడా చాలా అద్భుతంగా ఉందండి. సో చూసుకోవచ్చు, ఒక లుకింగ్ ఉండు. సో నందీశ్వరుడి పైన కూర్చున్న గణేశుడు, నంది కూడా చాలా అద్భుతంగా ఉందండి. అండ్ గణేశుడు కూడా ఒక వేరే లెవెల్లో ఉంది, ఆ అలంకారంతో కానివ్వండి, ఒక చాలా అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం. అండ్ ఈ గణేశుడు డై వచ్చేసి ఇది సొన్నవాళ్ళు, ఇది కూడా ప్రిపరేషన్ తోటి ఇది ఉన్నారు. సో చెప్పాను కదా మన బజరంగబలి. సో బజరంగబలి హ్యాండ్స్ కూడా ఫిట్ చేసి పెట్టేసారు. సో ఇక్కడ మనకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు, ఇక్కడ వచ్చేసి గద పట్టుకున్నట్టు. సో అందరూ జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయాలండి. సో ప్లీజ్ అందరూ దయచేసి సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. సో ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ మేకింగ్ చేసి పెట్టేసారు వాళ్ళు. సో 3 మోడల్స్ కాదు, ఇంకొక మోడల్ కూడా ఉంది, 4th మోడల్. సో నేను 3 అనుకున్నాను కానీ ఇంకొక మోడల్ కూడా తయారు చేసి పెట్టారండి. టోటల్ 4 మోడల్స్. అండ్ ఇంకొక స్పెషల్ అన్నవాళ్ళు డై అయితే ఒకటి తయారు చేశారు. ఆ డై అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో గైస్ 2024లో బాగా వైరల్ అయిన మన గణేశుడు బాల్ గణేష్. సో చాలామంది మనకు కొరట్ల సైడ్ కానివ్వండి అండ్ మనకు దూల్పేటలో చాలా చోట్ల దొరికింది ఈ గణేశుడు అయితే. సో బాల్ గణేష్ డై అయితే ఇక్కడైతే చూస్తారు కదా, మేకింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మూషిక్ మహారాజ్ వచ్చిండు, మన బాల్ గణేశుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడు. సో చాలా అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం. మన బాల్ గణేష్ లాస్ట్ ఇయర్ 2024లో చాలా అద్భుతంగా అయితే వైరల్ అయింది ఈ గణేశుడు. అండ్ చాలా యూనిక్ మోడల్. సో ఇక్కడ అమ్మవారు డై కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో అమ్మవారి డై కూడా ఇక్కడ కంప్లీట్ చేసారు. సో అమ్మవారి విగ్రహాలు కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ గైస్ దిస్ ఈస్ ద 4th మోడల్ గణేశుడు. అండ్ ఇదొక 4th మోడల్. సో 2025లో ఇది ఒక స్పెషల్ గణేశుడు అనుకోవచ్చు. సో స్పెషల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తానండి మూషిక్ మహారాజ్ తోటి. మూషిక్ మహారాజ్ని చూసుకోవచ్చు ఏ విధంగా కూర్చొని ఉన్నాడో. సో ఇటు సైడ్ అంటే కింద ధోతి కూడా వచ్చింది గణేశుడు మన మూషిక్ మహారాజుని. ఆయన కాలు మీద కాలు వేసుకొని చేయిట్లో పెట్టుకొని కూర్చొని ఉన్నాడు మూషిక్ మహారాజు. అండ్ ఇక్కడ నుంచి గణేష్ చూసుకుంటూ వస్తే ఇటు సైడ్ ఒక ఎలిఫెంట్ అండ్ అటు సైడ్ ఒక ఎలిఫెంట్, బ్యాక్ డ్రాప్లో 2 ఎలిఫెంట్ల పైన కూర్చొని ఉన్నాడు. అండ్ దానిపైన ఇంకొక ఎలిఫెంట్ ఇటు సైడ్ వచ్చేసి మనకు తొండంతో బ్యాక్ డ్రౌండ్ ఆర్చ్ అయితే వచ్చింది. అండ్ ఇటు సైడ్ కూడా ఒక ఆర్చ్ అయితే వచ్చిందండి బ్యాక్ డ్రాప్లో. ఇదే ముందు మనకు ఫ్రంట్ వచ్చేసి మనకు ముంబై స్టైల్ మోడల్ గణేష్ అయితే ఉండనేది. సో దిస్ ఈజ్ ద 4th మోడల్. సో యూనిక్ మోడల్ గణేశుడు, చాలా అద్భుతంగా ఉంది గణేశుడు కూడా ఇక్కడ కూడా. సో టోటల్ 4 విగ్రహాల్స్ ప్రజెంట్ అయితే మేకింగ్ అయితే అయిందండి. సో ఇది ఎపిసోడ్ 2లో 4 విగ్రహాల్స్ మేకింగ్ అయితే చాలా అద్భుతంగా అయింది. సో ఇంకొక మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మనకు దుర్గామాతలు. సో దుర్గామాతలు కూడా చాలా డేస్ ఉంది అండ్ చాలా మంత్స్ కూడా ఉందండి. ఆఫ్టర్ వినాయక చవితి తర్వాత దుర్గామాతలు చాలామంది వినాయక చవితి అయిపోయాక స్టార్ట్ చేస్తారు, కానీ అన్న అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసిండు. సో దగ్గర ఈ రోలో అయితే 15 విగ్రహాలు అయితే ఉన్నాయండి, అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎండింగ్ దాకా. సో ఇందులో స్పెషల్ ఏంటంటే 2025లో ఇటు సైడ్ ఒక సింహం అటు సైడ్ ఒక సింహం మధ్యలో వచ్చేసి అమ్మవారి దేవి కూర్చొని ఉన్నారు. చాలా అద్భుతంగా ఉందండి. సో ఇదొక వేరే యూనిక్ మోడల్ అండ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఆ షెడ్లో వచ్చేసి చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తారు కదా చాలా ఉందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ దుర్గామాత అంటే ప్రజెంట్ ఉన్న హైట్లో కానివ్వండి, లుకింగ్లో కానివ్వండి అండ్ వేరే లెవెల్లో ఉంది. సో ఈ దుర్గామాత ఈ యొక్క దుర్గామాత వీడియోని అయితే మీకు చూపిస్తాను చూడండి. సో గైస్ దిస్ ఈస్ ద దగ్గర ఒక 12-13 ఫీట్ల దాకా అయితే ఉంటుంది. సో ఏంటంటే సింహం పైన కూర్చొని ఉన్న అమ్మవారు అయితే ఇక్కడ అయితే వచ్చేసి లాయన్ పైన అయితే కూర్చొని ఉన్నాడు. సో ఇక్కడ చూస్తారు కదా బ్యాక్ డ్రాప్లో మనకు గుర్రాలు కూడా ఉన్నాయండి. సో ఇక్కడ గుర్రం ఉంది, అక్కడ సన్నిధి ఉందండి. సో అమ్మవారి దేవి వచ్చేసి మనకు దశావతారం అంటే మనకు ఇక్కడ హ్యాండ్స్ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ మనం బాణం పట్టుకొని నించున్నట్టు ఇక్కడ బ్లెస్సింగ్స్ ఇస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎలిఫెంట్ పైన శివాజీ మహారాజ్ కూర్చొని ఉన్నట్టు. సో ఇది ఒక 2025లో ఒక న్యూ మోడల్ న్యూ లుక్ చూసుకోవచ్చు గైస్. వేరే లెవెల్లో ఉంది అమ్మవారు అయితే, చాలా అద్భుతంగా ఉంది నిజంగా. సో దీన్ని కూడా కామెంట్ చేయాలండి అందరు జై శ్రీ దుర్గామాత అని చెప్పేసి కూడా కామెంట్ చేయాలి. సో ఒక వేరే లెవెల్ లుకింగ్ అండ్ చాలా అద్భుతంగా ఉంది.
సో ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను. అండ్ ఈ దుర్గామాత కూడా విగ్రహాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, వచ్చి బుకింగ్ కూడా చేసుకోవచ్చు. సో చూస్తురుగా గైస్, ఇక్కడ డై అయితే పెట్టేసి ఆల్మోస్ట్ వర్క్ అనేది అన్న వాళ్ళు తొందరగా స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తారు. సో చూపించాను కదా, ఇది ఒక 3rd మోడల్ గణేశుడు నంది పైన కూర్చొని ఉన్నది, అండ్ అదొకటి 4th మోడల్. సో గైస్ చూస్తురుగా, ఇది ఈరోజు వచ్చేసి అప్డేట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, థ్యాంక్ యూ. అండ్ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ అండి, దయచేసి అందరికి మీకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ మీకు ఎంతో హార్డ్ వర్క్ తోటి ఇక్కడికి వచ్చి మరీ చూపిస్తున్నాం అండి. సో ఇంకా చాలా వీడియోస్ మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ మీకు తీసి చూపిస్తూనే ఉంటాను. సో ప్లీజ్ అందరు దయచేసి సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్.